తకిటత తకిటత ధీం తకిటత తకిటత నం తకిటత తకిటత తజం 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 తకిటత. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పొలకించిన తనువు నాట్యము చేసి పొలకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన ధిరననన ధిరన ధిరననన తోం తోం తాంగిడి కెడుతు తోం 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 తాంగిడి కెడుతు తోం తోం. స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం. ధనిస మమ మమ ధనిస గగ గగ మదని సా స స స దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా. బలి పూజల పాల్గొనవేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగవేగమేలారండి ప్రియులారా. బలి పూజల పాల్గొనవేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగవేగమేలారండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా. మమతల కోసం శాంతి స్థాపన కోసం దేవుడే మానవుడై అవతరించెను దీనులను దీనులను కనికరించెను. సమత మమతల కోసం శాంతి స్థాపన కోసం దేవుడే మానవుడై అవతరించెను దీనులను దీనులను కనికరించెను. పూజింపరారే స్తుతించరారే సేవించరారే దేవాది దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం ఇది దైవ సుతుని త్యాగం మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేలారండి జనులారా ప్రభు దీవెన పొందగ వేగమేలారండి ప్రియులారా.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. 20 సంవత్సరాల ఈ దేవాలయ వార్షిక పండుగ రోజు క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, రాపాకపల్లి క్రైస్తవులారా, ముందుగా మీ అందరికీ ప్రత్యేకముగా మన విచారణ స్వామి ఫాదర్ బాలస్వామి గారికి 20 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన మన ఫాదర్ ఇన్నారెడ్డి గారు. మీరెవరు లేరు ఇక్కడ, ఈ పిల్లలందరూ ఈ భూమి మీదనే లేరు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలు. కనుక 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ నాన్నలు ఎంత విశ్వాసంలో ఉన్నారో చూస్తూ ఈ దేవాలయం నిర్మించడానికి పడిన శ్రమ వారందరినీ గుర్తుకు తెచ్చుకుంటూ, తర్వాత సంఘ పెద్దలందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఉపదేశ్ గారికి, బాబురావు ఉపదేశి గురువుకి కుడి చేయి లాంటి వాడు కనుక సంఘ పెద్దలు, కళ్ళు పంచేంద్రియాలు లాంటి వాళ్ళు, ప్రియమైన సిస్టర్లకు, దైవ ప్రజలందరికీ పండుగ స్తోత్రములు. ఈ 20వ వార్షిక సందర్భమున ఈరోజు మన పిల్లలు పెద్దలు 83కు పైగా, కనుక 20 అంటే 4 రేట్ల కంటే ఎక్కువగా ఈరోజు 2 ముఖ్యమైన దేవద్రవ్యమానాలు, దివ్య సంస్కారాలు. మొదటిది భద్రమైన అభ్యంగనము, లేకపోతే ఈ కాలంలో ధృవీకరణ సంస్కారము. రెండవది మొదటిసారిగా ప్రభువుని దేవప్రసాద రూపంలో మీ గుండెల్లోకి ఆహ్వానిస్తున్నారు. కనుక మీ అందరినీ అభినందిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు మీకంటే గొప్పవాళ్ళు, అవునా కాదా? గట్టిగా వాళ్ళకి చప్పట్లు కొట్టండి. మీ తల్లిదండ్రులందరూ కానీ పెంచి బడికి పంపుతూ, గుడిలో విశ్వాసములో నడుపుతూ ఈనాడు పీఠం దాకా తీసుకొచ్చారు. ఈరోజు నుంచి మీ జీవితాలకు మీరే బాధ్యత వహించాలి. పరిశుద్ధాత్మ మీకు చాలా బలాన్ని ఇవ్వబోతున్నారు. దాని తర్వాత దివస ప్రసాదం కంటే ఇంకా బలమైనది లేదు. కనుక ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఇక్కడ కూడిన బంధుమిత్రాదులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఈ బలి పూజను సమర్పించుచున్నాము. పూజ ప్రారంభంలో గత 20 సంవత్సరాలు, అంతకంటే ముందు ఇంకొక దేవాలయం మనకు కనపడుతుంది మన కళ్ళ ముందు. ఇంకా ఎప్పుడో అది, దానికంటే ముందు బాప్తిజం పొందుకొని ఈ సంఘం అంతా, ఈ రాపాకపల్లె పెద్ద సంఘం, 130, 40, 50 కుటుంబాల వాళ్ళు, గ్రామమే కథోలిక క్రైస్తవ గ్రామం అయినందుకు ఆనందిస్తున్నాను. కనుక అందరినీ అభినందించుచు, మన పిల్లల్ని, రానున్న తరం వాళ్ళని అందరినీ కూడా దేవునికి సమర్పించుచు ఈ బలి పూజను ప్రారంభించుచు మన పాపములను, మన తప్పిదములను, మన లోపములను అన్నిటిని ఒప్పుకొనుచు దేవుని మన్నింపు వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని రాజభవనాన్ని బంధించుచున్నాము.
లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. మదిలో నిలుపుము ఈ పూట బాప్తిసపు ప్రమాణాలు. మదిలో నిలుపుము ఈ పూట తిలకరించు మా పైన పవిత్ర జలమీ వేళ. తిలకరించు మా పైన పవిత్ర జలమీ వేళ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయామయ ప్రభు మన పాపములను మన్నించి మన లోపములను సవరించి మనలందరినీ తన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున్న మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమ పిత మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. విదయొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. యొక్క ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా. కూర్చొని ఉన్నవారా. మానేత్రములను తెరవమని మిమ్మును వేడుచున్నాము.
మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోని మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక ఈ సామాన్య కాలపు 33వ ఆదివారమున మేము చేయి పూజాబలి నీకు ఆమోదయోగ్యమగును గాక. ఈ దివ్య పూజాబలిలో ధృవీకరణ సంస్కారమును పొందబో మా బిడ్డలందరినీ రాపాకపల్లి గ్రామ క్రైస్తవ కుటుంబమును నీకు అర్పించుచున్నాము. పరిశుద్ధాత్మ వీరిపై నెలకొల్పి ఈ సంఘమునంతటిని నీ యొక్క చైతన్యవంతమైన క్రైస్తవులుగా జీవించినట్లు, నీకు బలముగా సాక్ష్యమిచ్చినట్లు కృపచూపుడు. నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము అనబడిన పలికి 20 సంవత్సరాల క్రితం నీవసగిన ఈ దేవాలయమును బట్టి నీ కృతజ్ఞత చెల్లించుచున్నాము. మా సంఘమునే ఒక దేవాలయముగా నిర్మించుమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు. దానియేలు గ్రంథము మొదటి పట్టణము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టింపినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవం పడైదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందువలే వెలుగుదురు. పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పినవాడు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా.
నీ ఆలయమున నిన్ను ప్రతిదినం దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినం దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. నీ కోవెలలో ప్రార్థన చేసి ధ్యానించు వారికి, నీ కోవెలలో ప్రార్థన చేసి ధ్యానించు వారికి పాప పరిహారమే కొరకు ఆత్మభోజనం లభించు. పాప పరిహారమే కొరకు ఆత్మభోజనం లభించు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయముల నిన్ను ప్రతిదినం దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. నీ సన్నిధిలో ఒక్కరోజు నిలుచుటమేలు. దుష్టుల ఇంటిలో నివాసము చేయట కంటే ఆచార పాలకుడిగా ఉండుట ఎంతో మేలు. అన్యుల ఇళ్ళలో వేయి నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్కరోజు నిలుచుట మేలు. దుష్టుల ఇంటిలో నివాసము చేయుట కంటే ఆధార పాలకుడిగా ఉండుట ఎంతో మేలు. ప్రభువు మనకు రక్షణ దుర్గం, అతడు మనకు కృపదయ చేయువాడు. ప్రభువు మనకు రక్షణ దుర్గం, అతడు మనకు కృపదయ చేయువాడు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా, నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినం దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. రెండవ పట్టణము పౌలు గలీతులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. గలీతులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. కానీ మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరిని ఒకరు కరంచి మింగినచో ఒకరినొకరు సర్వనాశనము చేసుకుందురేమో జాగ్రత్త సుమ. నేను చెప్పినది ఏమనా, మీరు ఆత్మయందు నడుచుకునుడు, శరీర వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలన శరీరము కోరునది ఆత్మ కోరున దానికి విరుద్ధముగా ఉండును, ఆత్మ కోరునది శరీరము కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండిటికి బద్ధ వైరము, అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపించనిచ్చో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనా, జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు. పూర్వము వలె ఇప్పుడు నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కానీ ఆత్మఫలములు ఏమనా, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత,
స్వాత్వికత నిగ్రహము వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టము లేదు. క్రీస్తు యేసుకు చెందిన వారు వ్యామోహములతో కాంక్షలతో కూడిన తమ శరీరములను సిల్వవేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు కోప్పడరాదు, అసూయ పరులము కారాదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 32వ వచనం వరకు. యేసు తన శిష్యులతో, ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూరుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశం వరకు నలు దిశల నుండి తాను ఎన్నుకున్న వారిని ప్రోగు చేయును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీరిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కానించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవుని గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని మరెవరును గాని ఎరుగరు. క్రీస్తు సువిశేషము. లోకాంత్యము. ఇప్పుడు ఏ నెలలో ఉన్నాము? ఇప్పుడు నవంబర్ నెల అంటే ప్రొద్దుగుంకే నెల. ఇంకొక పేరు ప్రొద్దుగుంకే నెల, ప్రొద్దుగింకే వేళ. అంటే మనం మరణించటానికి చివరి నెల గుర్తు చేస్తుంది. రోజు సాయంకాలము మన మరణాన్ని గుర్తు చేస్తుంది. రోజు ఉదయము మన పునరుత్థానమును గురించి. కనుక ఇది ప్రొద్దుగుంకే నెల. వచ్చే నెల క్రిస్మస్ పండుగ. దేవుడు ఉదయించే, ప్రొద్దు పొడిచే నెల. అందుకే ఈరోజు పట్టణాలలో
మన జీవితంలో చివరన ఏం జరుగుద్ది? 4 ముఖ్య విషయాలు. మరణము ఉంటుందా ఉండదా? మరణం కనుక అది మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు రావచ్చు, కానీ అందరికీ లోకాంత్యం అనేది ఒకటి వస్తుంది. లోకం అంతా కూడా అంతమైపోతుంది. కనుక చివరి ఆదివారము 33వ ఆదివారం ఈరోజు. వచ్చే వారం క్రీస్తు రారాజు పండగ తర్వాత మరలా ఆగమన కాలం యేసుప్రభు పుట్టిన నెలకి. ఈ విధంగా ఈనాడు మనమందరం ఇక్కడ సమావేశమై ఆనందముతో మొదటిసారి ప్రభువుని మీ గుండెల్లోకి, మీ హృదయంలోకి ఆహ్వానించటము, పరిశుద్ధాత్మర ప్రసాదములు పొందటము, 20 సంవత్సరాల పాటు మమ్మలను ఈ దేవాలయంలో మా పూజల ద్వారా, మా ప్రార్థనల ద్వారా మమ్మల్ని కరుణించిన దేవా మీకు స్తోత్రం. అంటే ఈరోజు మామూలుగా అయితే 25 సంవత్సరాలకి జూబిలీ పండుగ చేస్తాం. కనుక ఇంకా ఎన్నేండ్లు ఉంది? 5 ఏండ్లు. ఈ విధంగా పూజా ప్రార్థనలు చేస్తూ నీ ఆలయంలో ప్రభువా ప్రార్థించటం ఎంత ఆనందము. నీ ఆలయంలో ఒక్కరోజు, ఒక్క గంట, ఒక్క నిమిషం నీకు ఆలయంలో ఉన్నా కానీ నాకు బయట సినిమా హాళ్ళలో, ధనవంతుల ఇళ్ళల్లో 1000 రోజులు ఉన్నా కానీ నాకు అంత ఆనందం రాదు అని దేవాలయం మంచి పాట పాడారు ఈరోజు, భక్తి కీర్తన పాట. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. సర్వశక్తివంతుడైన యావే దేవుడా నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. నీ ఆలయములో నిన్ను ప్రతిదినము దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులే కదా. నీ కోవెలలో ప్రార్థన చేసి ధ్యానించు వారికి, నీ కోవెలలో ప్రార్థన చేసి ధ్యానించు వారికి పాప పరిహారమే దొరుకు, ఆత్మభోజనము లభించు. పాప పరిహారమే దొరుకు, ఆత్మభోజనము లభించు. సర్వశక్తిమంతుడైన యావే దేవుడా నీ మందిరమని నాకు ఎంతో ప్రీతి కదా. హల్లెలూయా, హల్లెలూయా. పాట బాగుంది కానీ పాటలు నీ మందిరమైన నాకెంతో ప్రీతి, నాకెంతో ఇష్టం అనిపిస్తుందా మీకు? పిల్లలకి ఆదివారం గుడికి రావాల్సిన అనిపిస్తుందా? వెరీ గుడ్. నీ ఆలయములో ప్రతిదినము నిన్ను దర్శించి ఆనందముతో కీర్తించువారు ధన్యులు. కనుక మనకు ప్రతిరోజు రాలేకపోయినా ప్రతి ఆదివారం నిన్ను దర్శించి, నిన్ను జపించి ధ్యానించేవారు ధన్యులే. కనుక రాపాకపల్లి గ్రామ క్రైస్తవులకి మరీ ముఖ్యంగా ఇంత మంచి దేవాలయం 20 సంవత్సరాల క్రితం లభించి 20 సంవత్సరాల ప్రార్థన, ఒక్కరోజు ప్రార్థన కూడా మనకు వేస్ట్ కాదు, నిరుపయోగం కాదు. నీ మనసులో చెప్పుకునే ప్రార్థన కూడా. అందుకే ఈ దేవాలయం ద్వారా మన మనస్సే ఒక దేవాలయం కావాలి, మన సంఘమే ఒక మందిరము కావాలి. కనుక 20 సంవత్సరాల ప్రార్థనలు, పూజలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఈరోజు కృతజ్ఞతతో బలి పూజ చేస్తూ అర్పిస్తూ ఈ విధంగా మనం పెరిగి పెద్దవారంతో ఈరోజు మనం పరిశుద్ధాత్మ వరాలను పొంది, పరిశుద్ధాత్మ పుట్టినప్పుడు జ్ఞానస్నానం పొందాము. తెలుసా జ్ఞానస్నానం అంటే? మీకు గుర్తుందా? మీ అమ్మోళ్ళు నాన్నోళ్ళు ఎత్తుకొని వచ్చారు గుడికి. మీకు తెలియని వయస్సులో మీ అమ్మ నాన్న బాధ్యత తీసుకొని మీకు జ్ఞానస్నానం ఇప్పించినారు దేవుని బిడ్డలుగా. వాళ్లకు పుట్టిన బిడ్డను దేవుని బిడ్డగా గుడిలో అర్పించి బాప్తిస్మము అన్నా కానీ జ్ఞానస్నానం అన్నా ఒకటే. కనుక అదొక దేవద్రమైన మానము. దాని తర్వాత ఇప్పుడు భద్రమైన అభ్యాంగం. మీకు 7, 8, 9 సంవత్సరాల వయస్సు
ఇంకా దాని తర్వాత పెద్దోళ్ళు కూడా ఈ వయసులో తీసుకోకపోతే పెద్ద అయినా కూడా తీసుకుంటారు. కనుక బుద్ధి వివరము, పాపమేంటిదో పుణ్యమేంటిదో తెలిసే వయస్సు, మంచి ఏదో చెడు ఏదో తెలిసే వయస్సు. చిన్నప్పుడు తెలుస్తుందా? 3-4 ఏళ్ళు, 1-2 ఏళ్ళప్పుడు మాటలు కూడా రావు. కనుక 7, 8, 9 బుద్ధి వివరము పెరిగిన వయస్సులో ఇప్పుడు భద్రమైన అభ్యంగం ఇస్తున్నారు. దివస ప్రసాదం కూడా బలవంతంగా ఇవ్వటం కాదు. కనుక ఈరోజు మీరు మొదటిగా భద్రమైన అభ్యంగం పొందబోతున్నారు. ఇప్పుడు ప్రసంగం అయిన తర్వాత భద్రమైన అభ్యంగనము లేకపోతే ధృవీకరణ సంస్కారం, మిమ్మల్ని గట్టి చేయటం అన్నమాట. సైతాను వచ్చి మిమ్మల్ని అదిరించినా బెదిరించినా మీరు భయపడకుండా మీ జీవితాన్ని మీరు జీవించడానికి బలము, శక్తి. అందువలన ప్రశ్నలు అడుగుతాను ఇప్పుడు. భద్రమైన అభ్యంగనం అనగా ఏమి? సత్యవేదం అనే మొదటి మాట అంటే రోమన్ క్యాథలిక్ సంఘము. ఈ తల్లి సంఘము శ్రీ సభ నుండి ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి ఈ కాలంలో. కనుక తాళుడ్లు గాలి కొట్టకపోతాయి. తాళుడ్లు మంచి గట్టి అయితే అక్కడే ఉంటాయి. అట్లాగే మీరందరూ కూడా తాళుడ్లలాగా కాకుండా గట్టి ఒడ్లుండి ఎటుపోతే అటు కొట్టకపోకుండా దేవుని సంఘములో, సత్య సంఘములో ఉండటానికి సత్యవేదములో మనలను అంటే మేమందరినీ దృఢపరచుటకు. అంటే ఏంటి దృఢం అంటే ఏంటిది? గట్టిగా గట్టిపరచడానికి దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని దేవుని సైనికులుగా, సైనికులు ఇంగ్లీష్లో ఏమంటారు? సోల్జర్స్. సోల్జర్స్, నాట్ పోలీస్. సోల్జర్స్ అంటే ప్రాణమైన ఇవ్వాలి. హిమాలయాల్లో, పాకిస్తాన్ బోర్డర్లో ఎక్కడికి పంపితే అక్కడికి దేవుడు మిమ్మల్ని, ఇంతకుముందు రాపాకపల్లిలో పుడితే ఇక్కడనే పెరిగేవాళ్ళు, పెద్దగా ఈ చుట్టుప్రక్కల పెళ్లి చేసుకునే వాళ్ళు ఇక్కడనే ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఇక్కడ ఉంచటంలే, చదువుల కోసము, ఉద్యోగం కోసము, కొంతమంది గురువులు కావాలి. హలో, వింటున్నారా? దేవుడి చిత్తం, ప్రభువా నన్ను ఎన్నుకుంటే నేను అవుతానని ప్రార్థన చేయాలి. మీరు సిస్టర్లు కావాలి, కొంతమంది టీచర్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది యాక్టర్లు. యాక్టర్లు అవ్వడానికి చాలామందికి ఇష్టం, డాన్సులు, డ్రామాలు. కనుక పరిశుద్ధాత్మ మీకు ఈరోజు సప్తవరములు ఇస్తున్నారు. జ్ఞానవరములు ఎన్ని? వెరీ గుడ్. 7. 10 out of 10 మార్కులు ఇద్దామని ఉంది కానీ గట్టిగా చెప్పట్లేదు, ధైర్యంగా చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ఇచ్చే వరాల్లో ఒకటి ధైర్యము. భయపడేది లేదు. సైతానికి భయపడను, చెడుకు భయపడను, ఒక్కడినైనా కానీ ఎదిరిస్తాను అనే గొప్ప జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవభక్తి. కనుక 7 వరప్రసాదములు మీ జీవితం మొత్తం సరిపోతాయి. ఎప్పుడు ఎక్కడ నువ్వు 18 ఏళ్ళు వచ్చినప్పుడు, నీకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు, 25 ఏళ్ళు వచ్చినప్పుడు, 30, 40, 50, నువ్వు గురువైనా, సిస్టర్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, హైదరాబాద్ పోయినా, ఆఫ్రికా పోయినా, ఎక్కడ ఉన్నా ఈ దేవుని వరప్రసాదములు మీకు తోడ్పడతాయి. కనుక వీటిని మీకు నేను మీ మీద చేతులు చాచి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వస్తాయన్నమాట. వస్తాయి, లేకపోతే లేదు కాదు. దాన్ని నువ్వు ఉపయోగించుకోవటం నీ ఇష్టం. కానీ పరిశుద్ధాత్మ ఈరోజు మీకు సప్తవరాలని ఇవ్వబోతున్నారు. కనుక వాటిని స్వీకరించి, ప్రభువా నన్ను సైతాను చేతికి చిక్కకుండా, ఒకవేళ చిక్కినా నేను, ఈరోజు మీరు భద్రమైన అభ్యంగనము మొదటిసారి దేశప్రసాదం స్వీకరిస్తున్నారు కదా. ఈ 2 స్వీకరించడానికి ముందు చిన్నప్పుడు జ్ఞానస్నానం పొందారు. కానీ మొన్న పాప సంకీర్తనం దేవద్రవ్యమానం చేశారా? కనుక మనం తప్పులు చేసినా, తెలియక చేసిన వెంటనే పాప సంకీర్తనం చేసి, ఎప్పుడు రోజు స్నానం చేసిన మురికి పడ్డట్టు సైతాన్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి పాప సంకీర్తనాన్ని మీరు ఈ విధముగా దినదినము, అనుదినము, ప్రతిదినము మీరు ముందుకు సాగుతూ పోవాలని దేవుణ్ణి కోరుకోవాలి.
కనుక దీని తర్వాత పూజలో, నడి పూజలో అప్పము ద్రాక్ష రసము ఏమిగా మారిపోతున్నాయి? ఏమవుతాయి అవి? దేవుని యొక్క శరీర రక్తములుగా మారి. ఓకే, ఏమైతాయి? అప్పము రసం ఏమవుతాయి? దేనిగా మారిపోతాయి? యేసు ప్రభుని శరీర రక్తములు. ఇప్పుడు మీరు కూడా పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. అది ఒట్టి అప్పమే, ఒట్టి రసమే. కానీ ఒక్కసారి పూజలో, నడి పూజలో అది ఆశీర్వాదం పొందినప్పుడు యేసు ప్రభుని శరీర రక్తాలుగా మారుతాయి. గురువులు మాత్రమే ఆ పూజ చేయగలరు. పూజ చేసిన దాన్ని దివసప్రసాదం పంచిస్తారు. కనుక చెప్పండి, దివసప్రసాదం అనగా ఏమి? గోధుమ అప్పం ఎక్కేయో రామచిలుకలు తెలుసా? రామచిలుక ఏది నేర్పినా అది నేర్చుకుంటుంది. నేను బిషప్ కాకముందు ఇట్లా వెరండాలో 2 రామచిలుకలు, ఎవరు వచ్చినా కానీ గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్పమని నేర్పించినా, ఎవరు వచ్చినా, ఏ ఫాదర్ వచ్చినా చెప్పేది. ఒకసారి 3 ఆడవాళ్ళు వచ్చిన పని మీద, వాళ్ళకు కూడా గుడ్ మార్నింగ్ ఫాదర్ అని చెప్తుంది. దానికి అర్థమైద్దా? నేర్పుతూ నేర్చుకో. అట్లాగే మీరు కూడా ఈ ప్రార్థనలు ఇప్పుడు చెప్పిన బాగా చెబుతున్నారు. కొంచెం కొంచెం దాని అర్థం తెలుసుకొని మీరు పెరిగి పెద్దయి మీ మరణావస్థ లోపల దాని పూర్తి అర్థాన్ని గ్రహించాలి. ఎవరికి కూడా పరిశుద్ధాత్మవరం నిదానముగా మనలో ఇస్తుంది. గోధుమ అప్పము చూడటానికి ఏంటిది? అది చిన్న ఫ్యాన్ గాలి వస్తే ఎగిరిపోద్ది. కానీ దాంట్లో పెద్ద తుఫానులను ఆపే దేవుడు, సునామీలను కూడా అణిచివేసే దేవుడు, అంత శక్తి ఉన్నాడు. దాన్ని మనం ఈ కళ్ళతో కనుక చూడకపోయినా ఆత్మ కళ్ళతో చూడాలి. నిజంగా ప్రభు కనుక గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫాదరు సిస్టర్లు ఉంటారో అక్కడ దివసప్రసాదాన్ని మందసంలో పెడతారు. ఉందా ఇక్కడ మీ గుడిలో మందసంలో? లేదు. ఎందుకంటే రోజు దివ్య మందసంలో ప్రభువుని మనం ఉంచితే రోజు 1 గంట అయినా, ఒకరోజు కుర్రవాళ్ళు, ఒకరోజు స్త్రీలు, ఒకరోజు యువకులు, ఒకరోజు పెద్దవాళ్ళు వచ్చి గంటసేపు మోకరించి ప్రార్థిస్తేనే ఆ గుళ్ళలోనే. మనం ఆదివారం మాత్రమే కాబట్టి ఇక్కడ లేదు. కనుక ఏ గుడిలో అయితే దేవప్రసాదం ఉంటుందో, మందసములో ప్రభు ఉంటారో, ఏం గుర్తుంటుంది అక్కడ? వెలుగుచున్న చిన్న దీపము. దీపం అంటే తెలుసా? ఈ కాలంలో దీపాలు పోయినాయి కదా, అన్ని బల్బులు, 0 బల్బులు వెలుగుతూ ఉంటుంది. కనుక అది గుర్తు. అందుకే ఏ గుడిలో దీపప్రసాదం ఉంటే మోకరించాలి. పోయి మనం పెద్ద తలుపులోంచి పోగానే ఎక్కడ ఉండదో శిలువ స్వరూపం చూసి శిరం వంచితే చాలు. ఈ విధంగా దేవప్రసాదం యొక్క శక్తిని మీరు గుర్తించి ప్రతిసారి భద్రమైన అభ్యాంగము జీవితంలో ఒక్కసారి పొందుతారు. దివ్యప్రసాదము ఒక్కసారి కాదు, మీరు పూజలో పాల్గొన్నప్పుడల్లా దాంట్లో పాల్గొనాలి. కనుక ఈనాడు నవంబర్ నెలలో మరణావస్థను ధ్యానించుకుంటూ మన జీవిత ప్రయాణం వీటి ద్వారా సాగిపోయి ఎక్కడికి పోయినా, మీరు ఆఫ్రికా పోయినా, అమెరికా పోయినా పూజలో పాల్గొనవచ్చా? మీరు అక్కడ గుళ్ళోకి పోవచ్చా? పోవచ్చు, పోవాలి కూడా. ఎందుకంటే ఒక్కసారి మనం జ్ఞానస్నానం పొందితే ప్రపంచ సంఘములో సభ్యులమవుతాము. ప్రసాదం తీసుకున్నాక మీరు ఆ దేవాలయంలో తీసుకునవచ్చు. ఈ విధముగా మీరందరూ ముందుకు సాగిపోతూ బురద, మురికి, గుంటలు చూసారా? గుంటలు, చిన్న చెరువులు, మురికి, చాలా మురికి. దాంట్లో జలగలు ఉంటాయి. ఏంటి తెలుసా జలగ అంటే? మొత్తం మట్టిలో ఉండే ఆ మురికినంతా పురుగులు కూడా బతుకోవాలి. అంత మురికి కుంటల్లో ఏదైనా దొరికితే తింటుంది జలగ. దాంట్లోకి రక్తం పీల్చుకుంటాం. పశువులు దిగితే ఏం చేస్తాయి? రక్తం పీల్చుకుంటాం. వాడి రక్తం. మీరు కూడా మురికి గుంటలో కొంతమంది దూకుతారు కదా, బాగానే జలగలు బట్టి. ఈ విధంగా
ఆ జలగంటదంట, నేను ఇక్కడనే పుట్టినా, దీనికోసమే నేను మట్టే. ఆ కుంట పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి సీతాకొక చిలక గుడ్డు పెట్టి లార్వా. సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, సైన్స్ చదివే స్టూడెంట్. లార్వా సీతాకొక చిలక కాకముందు అది లార్వా దశలో ఉంటుంది. అది నీళ్ళలో పడి అడుక్కుపోయిందంట. అక్కడ జలగ చూసి, ఓ నువ్వు కూడా ఇచ్చినవా, చూడు ఇక్కడే, ఇది నాకు చాలా సంతోషం, ఆనందము, ఇక్కడే నా బ్రతికింతే, ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని పీల్చి చేస్తా, రక్తం తాగుతా అని అన్నదంట. నువ్వు కూడా ఇక్కడే ఉండు నాతోనంటే అప్పుడు ఆ లార్వా అన్నదంట, లేదు నేను పుట్టింది సీతాకొక చిలక కావటానికి, ఈ మురికి నీళ్ళల్లో, వాసనలో, పురుగులు తిని మట్టిలో కలిసిపోవటానికి కాదు నా జీవితము. నేను దేనికోసం, ఈ లార్వా పగిలి, ఇది లార్వా అనేది దాంట్లో లోపల అది సీతాకొక చిలక తయారవుతూ ఉంటుంది. అది స్టీల్, మనకు సమాధి ఎట్లాగో మనం సమాధిలో అలా తయారై ఉత్థానం అవుతుంది. కనుక నేను నీ దగ్గర ఉండను. నేను నిత్య జీవానికి, ఆకాశంలో హాయిగా ఎగరటానికి, సంఖ్యలు లేకుండా నేను, నా జీవితం దేవుడు నన్ను అందుకు సృష్టించాడు, నిన్ను కూడా సృష్టించాడు. కానీ నువ్వు తెలుసుకోలేక ఇక్కడనే ఈ పాప కూపానికి చెందినట్టుగా మురికి నీళ్ళలో ఉంటున్నావు. ఇతరులను పీల్చి చేసే జీవితం నాది, నేను ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే జీవితం అని చెప్పి అది దాంట్లోంచి వెళ్ళి వచ్చి సీతాకొక చిలకైంది. మనము కూడా జలగలాగా ఉండటానికి సృష్టించాడా దేవుడు మనల్ని, లేకపోతే బటర్ఫ్లై సీతాకొక చిలుకగా జీవించటానికి మనల్ని దేవుడు సృష్టించాడా? సీతాకొక చిలుకలా. కొందరికి జలగలాగానే ఉండాలని అనిపిస్తుంది, లేదు. ఈ పరిశుద్ధాత్మకి ఇచ్చే వరాలు, ఏ శక్తి, మీరు సీతాకొక చిలుకలే హాయిగా దేవుని ప్రేమ, రంగురంగుల సప్తవర్ణాల ప్రేమను దేవుడు చూపించి, మీరు మీ జీవితంలో ఎక్కడికి పిలిస్తే అక్కడికి జీవించి, రాపాక పల్లె పేరు గౌరవము మీరు నేను నిలబెడుతూ, మీ అమ్మ నాన్నల విశ్వాసము 20 ఏళ్ల క్రితము, అది 50-60 ఏళ్ల క్రితము ఆ గుడి ఈ విధంగా 100 సంవత్సరాల జీవితం జీవిస్తూ మీరందరూ ముందుకు సాగటానికి, మరీ ముఖ్యంగా ఇప్పుడు భద్రమైన అభ్యాంగం పొందేవాళ్ళు దాదాపు 80కి పైగా ఉన్నారు. కనుక అందరినీ మిమ్మల్ని నేను విశ్వాస ప్రమాణము, అందరం పూజలు చెబుతాం కదా, విశ్వాస సంగ్రహము, దాన్ని అడుగుతాను. మీరందరూ పిచాచిని వదిలిపెడుతున్నాను, ఒకే దేవుని విశ్వసిస్తున్నానని సమాధానం చెప్పాలి. దాని తర్వాత మీ మీద చేతులు చాచి సప్తవరములను ప్రసాదించుచున్నాను. కనుక భద్రమైన అభ్యంగం పొందువాళ్ళు నిలబడాలి దయచేసి. వాళ్ళు మాత్రమే, అందరు కాదు, పెద్దవాళ్ళు ఉన్నా కానీ నిలబడి, ఇతరులు కూడా మీ జ్ఞానస్నానం రోజును గుర్తుకు తెచ్చుకొని సమాధానం ఇవ్వండి. మీరు పిచాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నిటిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి కలిపి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మననాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళని లేచిపితే ఇక్కడ ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుతున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారు ఈనాడు ధృవీకరణ అభ్యంగనము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయగు పవిత్రాత్మను విశ్వసించుతున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలికను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని, ఇదే మన కథోలిక విశ్వాసం, ఇదే తిరుసభ విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మీ మీద చేతులు చాచి సప్తవరములు, ఇక్కడ కీబోర్డ్లో ఎన్ని స్వరాలు ఉంటాయి? 7 స్వరాలు. ఎన్ని? 7. ఎన్ని పాటలు వేయచ్చు, దాని మీద కోట్ల పాటలు వేయవచ్చు. అట్లాగే ఈ 7 పరిశుద్ధాత్మవరాల ద్వారా ఎన్ని వరాలు వస్తాయంటే మీకు ఇక లెక్కలేని. కనుక మీరందరూ
గురువులు కూడా మీ మీద వాళ్ళ కుడి చేయి చాచి ఇప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదం అన్నమాట, మామూలు కాదు కనుక అందరూ కూడా ప్రభుని పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర మనాదుడైన తండ్రి యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డలను మీరు జన్మ పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ఇదివరకే ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు వీరికి సహాయముగా మార్గదర్శిగా ఉండటకు మీ పవిత్రాత్మను పంపండి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయమును జ్ఞానవరమును దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్కరు ముందుకు వస్తారు 2 లైన్లలో. మీ పేరు స్లిప్స్ తయారు చేశారా? చేశారు. కనుక మీ పేరు చెప్పి నొసటి మీద పరిశుద్ధ తైలముతో ఆ పవిత్రాత్మ వర ముద్రను మీ మీద వేస్తాను. పవిత్రాత్మ వర ముద్రను స్వీకరించుము అని అంటే మీరు ఆమేన్ అనాలి. ఏమనాలి? తర్వాత ఈరోజు మన పరిశుద్ధ పాపు గారు మిమ్మల్ని అందరినీ బాగా కొట్టమన్నారు. మన పాపు గారి పేరేంటి? ఫ్రాన్సిస్ పాపు గారు. కొట్టమని లేదు, ప్రేమతో నా వరప్రసాదములను వారికి దయచేయండి అని చెంప మీద ఎవరి మీద ప్రేమ పిల్లల మీద వస్తే మనం ముద్దు పెట్టుకుంటాం. ఈరోజు మీ చెంప మీద ప్రేమతో తడుతూ సమాధానం మీతో ఉండునుగాక నేను అంటాను, మీరు మీ ఆత్మతోనూ ఉండునుగాక. కనుక మొదటిదేమో ఆమేన్, రెండవది మీ ఆత్మతోనూ ఉండునుగాక అనే జసింత పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. శృతిహాసిని పవిత్రాత్మవర ముద్రను స్వీకరించుము. ఆమేన్. సమాధానం మీతో నుండునుగాక. ఈశ్వర్ పవిత్రాత్మవర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. పవిత్రాత్మవర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. విన్సి పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. అభితేజ్ పవిత్రాత్మర ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండునుగాక. పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. బాహుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా.
ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. గాక. రక్షణ పవిత్రాత్మను స్వీకరించుము. సమాధానం మీతో ఉండునుగాక. దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషిత ఆత్మ దిగిరావా. దీర్ఘదర్శులను ప్రేరేపించిన ప్రేషిత ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా. నిర్మల మాతకు గర్భమునొసగి అద్భుతాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. సావ్య పవిత్రాత్మను స్వీకరించుము. సమాధానం మీతో యోర్దాను నదిలో యేసుని తలపై నిలిచిన ఆత్మ దిగిరావా. యోర్దాను నదిలో యేసుని తలపై నిలిచిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. నక్షత్ర పవిత్రాత్మను స్వీకరించుము. ఆమేన్. సమాధానం మీతో.
శిష్యులలో తేజము నింపిన సద్గుణాత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా కలుగు శుభకర ఆత్మా దిగిరావా విశ్వముతో సఖ్యత కలుగు శుభకర ఆత్మా దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మారుతిలో శాంతిని నింపగ పవిత్ర ఆత్మ దిగిరావా మారుతిలో శాంతిని నింపగ పవిత్ర ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా అందరిలో ప్రేమను నింపే దేవుని ఆత్మ దిగిరావా అందరిలో ప్రేమను నింపే దేవుని ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా
బలి పూజ సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ బిడ్డల ప్రార్థన దయతో ఆలకింపుడు. వీరు అధికమధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అతనికి సాక్షులుగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ బల ఫలమును వారికి ప్రసాదింపబడిన పవిత్రాత్మతో వారు సంతోష చిత్తులగుతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు పరమండలముల పైకెక్కి నీ కుడి ప్రక్కన ఆసీనుడై తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను దత్త బిడ్డలమైన మాపై కృమ్మరించెను. కావున ఇప్పుడును అనంతకాలం వరకును సకల దూతల బృంద సమేతముగా భక్తితో మేము మీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పరలోకముల్ నీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామంబున వచ్చెడివారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షించుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించే నేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సంఖమన చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మహిమలు కలుగునుగాక. అందరం నిలబడి, ఎందుకో మరి రాపాకపల్లి అంటే చాలామందికి చాలా ఇష్టం. ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు కనపడతా ఉంటారు. అసలు పేరులోనే రాగం ఉన్నది, రాపాకపల్లి. కనుక ఆనందం. ఈరోజు ఇంత గొప్ప పూజలో పాల్గొంటున్నాము. ఇప్పుడు మొదటిసారి దివ్య సప్తాహం తీసుకునే వాళ్ళు వెలుగుచున్న వత్తులతో వస్తారు. వెలుగుచున్న వత్తులు, మనమందరం ఇంతకుముందు సప్తాహం చేసిన వాళ్ళు ఒత్తులు లేకుండానే వెలిగే క్రైస్తవులం. మనము ఇతరులను వెలిగించే క్రైస్తవులము. అంత గొప్ప భాగ్యము. కనుక మనమందరం ఆనందముతో ఇప్పటి వరకు మామూలు అప్పములో, ఇప్పుడు క్రీస్తు ప్రభు మధ్య పూజ నుండి చేసి ఉన్నారు. కనుక ఈ అప్పము రసం ఆనాడు కడరా భోజనములో, యేసు ప్రభు చేసిన చివరి భోజనములో రసము అప్పము రెండు ఉపయోగించి వాటిని తన శరీర రక్తాలు, ఇది నా శరీరము మీరు భుజించండి, ఇది నా రక్తము మీరు పానము చేయండి, మీరు సప్తాహం తీసిన వాళ్ళు నరకానికి పోరు, భక్తితో విశ్వాసంతో. కనుక నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. ఆ జీవ గ్రంథములో ఈరోజు నుంచి పిల్లల పేర్లు మొదటిసారి తీసుకునే పిల్లల పేర్లు లిఖించబడతాయి. ఆనందముతో తల్లిదండ్రులందరిని అభినందిస్తూ ఈ గ్రామ సంఘం ఇంత కట్టుబాటుగా ఇంత కలిసి ఉన్నందుకు ఆనందిస్తూ పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమము నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను. నన్ను మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో నా శరీరము మీరు తీసుకుని భుజించండి, ఇది నా రక్తం మీరు పానము చేయండి అని మనల్ని ఆహ్వానించిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంట కృపగలని దివ్య సప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగలని దివ్య సప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని ఆరగించెదా ఆనందించెదా ఆరగించెదా ఆనందించెదా ఒక్క ఆశగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవన నేత ఒక్క ఆశగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవన నేత నిన్నే నేను స్మరించేదా జీవితాంతము వరకు నిన్నే నేను భుజించేదా జీవితాహారముగా ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే దివ్య సప్రసాదము చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగలని దివ్య సప్రసాదము చాలు చాలంట నీ దివ్యాహారం ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే అందుకోండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి ఈ నూతన పాత్ర
స్వీకరిండి నా రక్త పాన పాత్రమని స్వీకరించండి ఈ నూతన పాత్ర. పానము చేసెదా ప్రార్థన చేసెదా, పానము చేసెదా ప్రార్థన చేసెదా, ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చెదా, సేవ చేసెదా నా రక్షణ దాత. ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చెదా, సేవ చేసెదా నా రక్షణ దాత. నిన్నే నేను స్మరించేదా జీవితాంతము వరకు, నిన్నే నేను భుజించేదా జీవితాహారముగా. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగల నీ దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం, చాలంట కృపగల నీ దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఓ ప్రభువా మా దేవా, నీ పవిత్రాత్మ కృమ్మరింపు మా హృదయములను శుద్ధి చేయుగాక. రాపాకపల్లి క్రైస్తవ సంఘమును నిరంతలుగా దీవించి నడిపించుగాక. మా మనసులను ఆకట్టుకుని నీ ఆత్మ అంతరంగిక ప్రోక్షణతో మేము ఎల్లప్పుడూ పవిత్రముగా జీవించినట్లు, నీకు బలముగా సాక్ష్యం ఇచ్చినట్లు కృపచూపుడు. 20 సంవత్సరాల క్రితం ఈ దేవాలయమును అనుగ్రహించిన నీవు వీరి విశ్వాసమును ఇంకను అధికమతిగా ఫలింపచేయమని, ఈ సంఘమే నీకు ఒక ప్రీతికరమైన మందిరముగా మారినట్లు కృపచూపుడు. మా ప్రార్థనలు అడిగిన వారందరినీ, మా బంధుమిత్రాదులను, మాకు తెలిసిన వారిని, ప్రత్యేకంగా మరణించిన ఈ గ్రామంలో మరణించిన వారందరినీ, దిక్కులేని ఆత్మలను మోక్షరాజ్యములో చేర్చుకునమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఈరోజు పవిత్ర ఆత్మ అభిషేకం పొందిన వారందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదం. మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆదిలో దేవాది దేవుని ఆత్మ ఈ ఘడాంధకారమైన ప్రపంచంపై తేలియాడను. ఆ పవిత్రాత్మరముల చే ఈ ప్రపంచము 6 దినములలో సుందరముగా సృష్టించిన ఆ దేవాది దేవుని కృపావర ప్రసాదములు మీకు అమితముగా లభించునుగాక. పెంతెకోస్తు దినమున అపోస్తులపైకి అద్భుతమైన అగ్ని జ్వాలలు ఆవరించెను. వారు నానా భాషలలో మాట్లాడి క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. ఆ విశ్వాసం మిమ్మలందరినీ పదిలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవాది దేవుడు మీ జీవితకాలపు రోజులను, వారములను, నెలలను, సంవత్సరములను లెక్కింపచేసి వాటిని తన పరిశుద్ధాత్మ ప్రసాదములతో నింపి, ముఖ్యంగా ఈ గ్రామమును 30 60 100 దీవించుదురుగాక. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక.
మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చల్లని మాధవమా జీవితయానములు మా తోడుగా నిలువుమమా. జననీ ఓ మరియా చల్లని మాధవమా జీవితయానములు మా తోడుగా నిలువుమమా. జననీ ఓ మరియా శుభములు కూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు కూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమే నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా చల్లని మాధవమా జీవితయానములు మా తోడుగా నిలువుమమా. జననీ ఓ మరియా వంటి నీ మమత సుధలను నాలో కురిపించు. వెన్నెల వంటి నీ మమత సుధలను నాలో కురిపించు. స్వర్గమే నీ హృదయం కమనీయమే నీ వదనం కమనీయమే నీ వదనం. జననీ ఓ మరియా చల్లని మాధవమా జీవితయానములు మా తోడుగా నిలువుమమా. మా తోడుగా నిలువుమమా. మా తోడుగా నిలువుమమా.